హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కార్నర్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఈ పచ్చడి చేదనేది ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుందండి. చేసే ప్రాసెస్ కూడా ఈజీయే. ముందుగా వచ్చేసి ఈ కాకరకాయలు ఊరు నుంచి తెప్పించుకున్నాను, నాటు కాకరకాయలు అనమాట. మీరు మార్కెట్లో దొరికే కాకరకాయలతో కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చండి. ఈ కాకరకాయలు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకొని నేను కడిగి ఆరబెట్టుకొని మొదల చివర కట్ చేసుకున్నానండి. తర్వాత వీటిని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని మరీ పల్చగా కట్ చేయొద్దండి, ఇలా కొంచెం మందంగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది హాఫ్ కేజీ కాకరకాయలు కదండి, దీనికి 80 గ్రాముల వరకు చింతపండు వేస్తున్నాను. మీరు పులుపు కావాలంటే 100 గ్రాముల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. వీటిని నీళ్ళల్లో వేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు మెంతులు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఈ చింతపండు తర్వాత ఈ మెంతులు ఈ రెండు కూడా రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేయించడానికి కదండి ఇది ఆయిల్, పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాడొచ్చు అనమాట. నూనె వేడయ్యాక ఇందులో ఇప్పుడు కాకరకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వచ్చేసి మనం ఎక్కువగా ఫ్రై అయ్యే పని లేదండి, లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది. మనకి ఎక్కువ ఫ్రై అయినా కానీ మనకి అంత టేస్ట్గా అనిపించదు అనమాట పచ్చళ్ళలో. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అవగానే తీసేసుకోవాలి. ఇలా నేను ఒక 2 బ్యాచెస్గా వీటిని ఫ్రై చేసుకున్నానండి. తర్వాత మనం ఉడికించుకున్న చింతపండు ఉంది కదా, ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్నాక కూడా నాకు కొంచెం ఇంకా తొలకలుగా అనిపించిందండి ఇలా మిక్సీ పట్టినాక కూడా. సో నేను ఇలా జల్లించుకున్నాను. తర్వాత వేయించిన మెంతులు ఉన్నాయి కదండి, ఆ మెంతుల్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీకి పోపు పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తర్వాత ఇంగువ అన్నమాట, తర్వాత కరివేపాకు ఇవన్నీ కూడా వేసి పోపు పెట్టుకోవాలి. ఇందులోని చింతపండు గుజ్జు ఉంది కదండి, అది కూడా వేయించుకోవాలన్నమాట. చింతపండులో ఏదైనా గుజ్జులో ఏమన్నా చెమ్మ ఉంటుందేమోనని నేను ఇలా తాలింపులో వేయించుకున్నాను. ఇట్లా ఇది ఒక 5 మినిట్స్ పాటు అనమాట. ఈ తాలింపులో చింతపండు గుజ్జు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లిపాయలని ఇట్లా కచ్చాపచ్చిగా దంచుకోవాలండి. తర్వాత 1 కప్పు ఉప్పు, 1.5 కప్పు వచ్చేసి కారం అనమాట. ఇలా కారం వేసుకోవాలి. తర్వాత మెంతిపిండి వేసుకోవాలన్నమాట. తర్వాత మనం దంచుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ వెల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా కలిసాక తర్వాత ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఈ కాకరకాయ ముక్కలు వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఆ ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే మనం వెల్లుల్లిపాయలు కొన్నిటిని ఇట్లా రెమ్మల్లాగా కూడా వేసుకోవాలన్నమాట. ఇవి మనకి పచ్చళ్ళలో తగులుతుంటే బాగుంటుంది. తర్వాత తాలింపు కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఇందులో వేసుకొని తర్వాత మనం కలుపుకొని ఈ స్టేజ్లోనే మనం ఏమన్నా ఉప్పు, కారం, తర్వాత ఆయిల్ ఏమైనా పట్టిద్దేమో చూసుకోవాలన్నమాట. నాకు కొంచెం ఆయిల్ పట్టిద్దేమో అనిపించింది. సో అప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసాను అనమాట ఈ చట్నీలో. మనకు ఉప్పు సరిపడా లేకపోతే చట్నీ పాడైపోయిందండి. సో ఉప్పు మాత్రం కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. సో ఈ విధంగా మనం పెట్టుకొని దీనిని మనం ఫ్రిడ్జ్లో పెట్టపోయిన 1 మంత్ పాటు మనకు విడిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 3-4 మంత్స్ ఉంటుంది. సో చట్నీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చిందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చట్నీ.